పాలెంలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 11,45,00,000 ఇవ్వడం జరిగిందని రామానాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ రావు, పిచ్చెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటి వరకు చూస్తే 11,53,45,000 రూపాయలు ఈ రోజు వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కుల ద్వారా మీ అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయవుంచి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక నియోజకవర్గంలో సంవత్సరన్నర కాలంలో 11,53,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి మీ అందరికీ అందజేశామని అంటే ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మానవత్వంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఇటువంటి చెక్కులు చూడాలని అంటే 5 సంవత్సరాలకి 2 సార్లు 3 సార్లు మాత్రమే మీరు చూసేవారు. అది కూడా 2కో 3కో. 5 సంవత్సరాలకి 2 సార్లు 3 సార్లు చూసేవారు. అది కూడా 2కో 3కో ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి, దానినే ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఆదివారం 84 లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధిగా మీరు చెక్కులు అందుకున్నారు. ఇదే వారం రోజుల క్రితం గత ఆదివారం మళ్ళీ 40 లక్షల రూపాయలు అక్కడ చెక్కుల రూపాయలు అందుకున్నారు. అంతకుముందు ఆదివారం అక్కడ ఒక 40 లక్షల రూపాయలు చెక్కులు అందుకున్నారు. ఇట్లా వారం రోజులు కూడా తిరగకుండానే లక్షల రూపాయలు ఈవేళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేస్తూ ఉన్నాము అని అంటే ఈవేళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుంది. మీరు అనారోగ్యానికి గురి ఆసుపత్రులకు వెళ్ళి మీరు వైద్య నిమిత్తం అప్పులు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుండి మీ ఇంటికి వచ్చినా కూడా మీ అప్పులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఆ మానసిక వేదన మీకు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకుని మీరు ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా ఆ బిల్లులు ₹1 ఖర్చు పెట్టవని అవసరం లేకుండా మా ఆఫీస్కి వచ్చి మాకు ఇక్కడ అప్లికేషన్ పెడితే మీ అప్లికేషన్ ని మేమే అమరావతి తీసుకెళ్లి మేమే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మేమే మళ్ళీ మీ పేరుని చెక్కు రాయించి మళ్ళీ మేమే ఆ చెక్కు పాలకులు తీసుకొచ్చి మీకు ఫోన్ చేసి ఈ రోజు చెక్కు తీసుకెళ్ళండి సగౌరవంగా మిమ్మల్ని పిలుస్తున్నాము అని అంటే ఇది మీ పట్ల మీ ఆరోగ్యం పట్ల మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధినాయకులు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దగ్గర నుండి